ఉరుకులాట ఎందుకు? మీరు ఉరుకులాట కాదు, వాళ్ళు చేయాలి నా కదా. భావాలు కూడా వాళ్ళు కనబడాలి కదా. అది కాదు జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు ఇప్పుడు హాట్ కేక్ గా ఉన్నారు, ఇప్పుడు నా కాంగ్రెస్ భావాలు నుంచి కూడా బయటకు వాళ్ళు- వచ్చారు, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి మీకోసం, సంప్రదింపులు మొదలు అవ్వాలి కదా. మరి ఇంతవరకు అయితే అట్లే మీరు చేయండి, వారి సలహాలు సూచన చేయండి. అంటే మీ ఆలోచన విధానం ఎలా ఇవన్నీ ఉంది? వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కదండి. జీవన్ రెడ్డి గారు మీ ఆలోచన విధానం ఏముంది? ఎందుకంటే నా ఆలోచన వ్యక్తిగత విధానము- కుటుంబాలు పక్కన పెడితే ఇప్పుడు ఒకటి నా ఆలోచన- బీజేపీ నా అనేది ఆలోచన సైద్ధాంతికంగా విధానం బీజేపీ ఒకటి అనేది నా- నా సైద్ధాంతికంగా ఆలోచన- నా ఆలోచన విధానం ఒకటి కళ్యాణ్ గారు లెట్ మీ సే చెప్పండి. నా ఆలోచన విధానం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మార్పు కావాలి, రేవంత్ రెడ్డి గారు పోవాలి. దానికోసం ఏ వైపు జీవన్ రెడ్డి పయనం? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు కావాలి, రేవంత్ రెడ్డి గారు పోవాలి. రేవంత్ రెడ్డి గారు పోవడం ఎవరితో సాధ్యమవుతుందో ఆలోచిద్దాం. అంటే ఎంత టైం తీసుకుంటారు జీవన్ రెడ్డి గారు? ఇంకా టైం ఉందా, లేకుంటే త్వరలోనే నిర్ణయం తీసుకుంటారా? చూద్దాం లెటర్స్ మీకు తెలిపి నేను తీసుకుంటా. నేను ఏదైనా పార్టీలో చేరాలనే ఆలోచన కలిగినప్పుడు మీ యొక్క ఆలోచన కూడా నేను తీసుకుంటాను, బికాజ్ యు ఆర్ మై ఫ్రెండ్. రైట్, థ్యాంక్ యూ జీవన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. మీ సుదీర్ఘ రాజకీయ జీవితం ఎలా అయితే ముందుకు సాగిందో మిగిలిన రిమైనింగ్ రాజకీయ జీవితం కూడా అలానే ముందుకెళ్లాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఫైనల్గా ఒక క్వశ్చన్, వచ్చే ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారే బరిలోకి దిగుతారా, లేకుంటే ఆయన కుటుంబం నుంచి ఎవరన్నా వారసులను బరిలో దింపే అవకాశం ఉందా? ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది, నియోజకవర్గాల పెంపు అంటున్నారు, రకరకాల ఈక్వేషన్లు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. జీవన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేనైతే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులలో నేను చేరబోయే పార్టీ నాకు అవకాశం కల్పిస్తే నేనే పోటీలో ఉండాలనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నా. ఒకవేళ నేను చేరబోయే పార్టీ వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందో నేను ఊహించలేను కదా. నేనైతే ఏదైతే ఉన్నదో నేను ఇంత ఇబ్బందులకు గురవుతూ నేను డెఫినెట్లీ ఐ వాంటెడ్ టు బీ కంటిన్యూ ఇన్ ది పాలిటిక్స్. రాజకీయంగా ఇంకా పోరాటం చేయాలనే శక్తి నాకున్నది అని అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ జీవన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అంశాలు చెప్పారు. చూడాలి మీ పయనం ఎటువైపు సాగబోతుంది, రాజకీయాల్లో ముందు ఏ రకంగా ఉండబోతుంది. జగిత్యాల ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో జీవన్ రెడ్డి గారి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది.